ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇందిరమ్మ ఇల్లు అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు పైన ఆప్షన్స్ ఇక్కడ మోర్ అని ఉంటుంది. మోర్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు సెర్చ్ బై అని ఉంటుంది. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ని మీ దగ్గర అవైలబుల్ ఉన్నది సెట్ చేసుకోండి. నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నా నెంబర్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసినప్పుడు నో డేటా అవైలబుల్ అంటే ఇందిరమ్మ ఇల్లది మనకి అప్డేట్ రాలేదు అనేసి, మనకి ఎలిజిబిలిటీ లేదు అనేసి ఉంది. మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ త్రూ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ మీ సర్వే కంప్లీట్ అయిందా లేదా, లేదంటే ఇందిరమ్మ ఇల్లుకి మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇలా మీరు ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ.